కవిగా రంగంలోకి వచ్చాను విద్యార్థిగా ఉన్నప్పుడే. పియూసీలో ఉన్నప్పటి నుంచే నేను కవిత్వం రాయటము మొదలైంది, కథలు రాయటము. ఆ రోజు భారతిలో వ్యాసాలు రాశాను. 18వ ఏటనే నా వ్యాసాలు భారతిలో అచ్చయ్యాయి. భారతిలో అచ్చు కావటం అంటే చాలా గొప్ప గౌరవం ఆ రోజుల్లో. అట్లా నేను డిగ్రీ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో పాలు ఎర్రబడ్డాయి అనే కథకు బహుమతి వచ్చింది. ఈ పేరేంటి దేవరాజు మహారాజు, కొంచెము విచిత్రంగా ఉంది, మామూలు పేరుగా లేదు కదా. అదొకటిను ఇంత కుర్రాడు ఈ ప్రైజ్ ఎట్లా తెచ్చాడు అనేది కొంచెము చర్చనీయాంశం అయ్యి ఆ రకంగా నేను సాహిత్యకారుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాను. తర్వాత వరుసగా పుస్తకాలు రాస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రజల భాషలో మొట్టమొదలు కవిత్వం, వచన కవిత్వం రాయొచ్చు అని చూపెట్టి పుస్తకం తెచ్చింది, గుడిసెగుండే అనే పుస్తకం తెచ్చింది నేనే. తర్వాత తెలంగాణ ప్రజల భాషలో కథల పుస్తకం కూడా తొలి పుస్తకం నాదే. నాకంటే ముందు తరాలు చాలామంది కథలు రాశారు కానీ ఎవరిది పుస్తకం రాలేదు. మొట్టమొదలు వచ్చిన పుస్తకం నాదే, కడుపు కోత అనే పేరుతో వచ్చింది. ఆ తర్వాత సాహిత్య వ్యాసాలు అవి చాలా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ రోజుకు నేను 72 గ్రంథాల రచయితను. నేను బయాలజీ విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిరుచి సాహిత్యం అయినా కూడా నాకు తెలిసిన సైన్స్ విషయాలు కూడా రాస్తుండేవాడిని అప్పుడప్పుడు. తర్వాత ఒక పబ్లిషర్ వాళ్ళు అడిగారు, మీరు సైన్స్ అప్పటికి ఉద్యోగంలో చేరానో లేదా రీసెర్చ్ స్కాలర్గా ఉన్నట్టున్నాను, పరిశోధక విద్యార్థిగా ఉన్నాను, మీరు రాస్తే మనం వేస్తాం కదా, సైన్స్ కూడా రాయండి, అవి కూడా రాయండి అంటే సరే అప్పటి నుంచి నేను మొదలుపెట్టాను. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఇప్పుడు విడిపోలేదు, స్టేట్ విడిపోలేదు, ఈ విశాలాంధ్ర వాళ్ళు విడిపోలేదు. సైన్స్ మూఢనమ్మకాలు అనే పేరుతోటి వాళ్ళు పుస్తకంగా తెచ్చారు. ఇది ఎప్పుడుదో 70లో అనుకుంటా, నేను రాసింది 70-80లో, కానీ వీళ్ళు 90లో పుస్తకంగా తెచ్చారు. ఆ తర్వాత ఆ రోజులలోనే ఎయిడ్స్ చాలా విపరీతంగా వచ్చింది దేశంలోకి. ఆ ఎయిడ్స్ గురించి పరిచయంగా ఏదైనా రాయండి అంటే ఎయిడ్స్ మీద ఒక బుక్లెట్ రాసి ఇచ్చాను, వేశారు వాళ్ళు. తర్వాత జీవ పరిశ్రమలు, బయో ఇండస్ట్రీస్ మీద, తేనె పరిశ్రమ, మన ముత్యాల పరిశ్రమ, ఆక్వా సాగు, ఇట్లాంటివన్నీ వాటి గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది కదా అని ఒక పుస్తకం రాసిస్తే ఇది కూడా వాళ్ళు వేశారు. తర్వాత ఏమైంది, నాకు తెలుగు అకాడమీ వాళ్ళు డిగ్రీ పాఠ్య గ్రంథం ఒకటి తయారు చేయడానికి నన్ను సంపాదకుడిగా పెట్టి సైన్స్ అండ్ సివిలైజేషన్ పేపర్కు ఇది తయారు చేయమన్నారు. అప్పుడు నేను సంస్కృతి, విజ్ఞాన, నాగరికతలకు సంబంధించిన సీనియర్ మోస్ట్ లెక్చరర్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి కొందరిని పిలిచి వాళ్లకు టాపిక్స్ ఇచ్చి రాయించి నేను ఎడిట్ చేసి మొత్తం ఈ పుస్తకం తెచ్చాను. ఇది కాలేజీలో చాలా ఏళ్ళుగా పిల్లలు చదువుతున్న పుస్తకం ఇది, డిగ్రీ విద్యార్థులకు. అయితే ఈ పుస్తకం జరుగుతున్నప్పుడే నేను అక్కడ అకాడమీ వాళ్ళకి చెప్పాను, ఇండియన్ సైంటిస్ట్ మీద ఒక్కొక్క పుస్తకం కూడా లేదు, భారతీయ శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది, మనం కాకుండా ఇంకెవరు చెప్తారు, అందువల్ల మీరు తప్పకుండా పుస్తకం వేయండి, రాయించండి అని చెప్పా. రాయించండి కాదు సార్, మీరు రాస్తే మేము వేస్తాము అని వాళ్ళు ఆ బాధ్యత కూడా నాకే చెప్తే అది కూడా నేను పూర్తి చేయగలిగాను. అది 205, 206లో వచ్చింది. తర్వాత ఇది కూడా 2-3 ప్రింట్లు వచ్చినట్టుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఎన్నో ప్రింట్ నడుస్తుందో నాకు తెలియదు. తర్వాత ఏమైంది, ఈ మధ్య కాలంలో ఒక 3-4 నెలల క్రితం నాకు తెలిసింది ఏమిటంటే, స్టేట్ కౌన్సిల్ అని ఉంది కదా, ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ పుస్తకం ఆధారంగా ఇందులోని విషయాన్ని బేస్ చేసుకొని శాస్త్రజ్ఞుల మీద, భారతీయ శాస్త్రవేత్తల మీద ఒక డాక్యుమెంటరీ తీశారు. అది అక్కడ వాళ్లకు ట్రైనీస్కు తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్స్లో రెగ్యులర్గా చూపెడుతున్నారు. దీని మీద ఆధారపడి వాళ్ళు తీశారు. ఈ స్క్రిప్టే వాళ్ళు డాక్యుమెంట్ తీశారు. ఇవన్నీ జరుగుతుండగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు నన్ను గుర్తించి వచ్చారు ఒకసారి, సార్ మీరు మాట్లాడుతూ ఉండాలి మన మీటింగులలో అది ఇది అని. సరే నేను 1-2 సార్లు వాళ్ళ ఆఫీసుకి కూడా పోయాను. ఇంతలో ఏమైంది, ఒకరోజు వచ్చి మనం జన విజ్ఞాన వేదిక ప్రచురణగా ఒకటి తీసుకొని వద్దాము, మీరు స్క్రిప్ట్ తయారు చేయండి అంటే, మూఢనమ్మకాల్ని వదిలిద్దాము అని చిన్న చిన్న ఈ నాటికలు, ఇవి మూఢనమ్మకాల మీద కానీ వ్యాసాల్లాగా కాకుండా చిన్నపిల్లలు ప్లే చేసేటట్టుగా, చిన్నపిల్లలు రంగస్థలం మీద వేసేటట్టుగా
చిన్న చిన్న నాటికలు రాసిచ్చాను. ఇది కూడా 8-9 ముద్రణలు పోయింది. ముఖ్యంగా ఇది స్కూళ్ళల్లో పిల్లలతో వేయిస్తున్నారు బాగా. అందువల్ల ఇంకా మనం ఏమి ఉపన్యాసాలు చెప్పకుండా ఆ చిన్న నాటికతోటే ఈ మూఢనమ్మకాలను ఎందుకు నమ్మొద్దు అనేది మనం చెప్పడం జరుగుతుంది ఇందులో. నాకు ఇది బాగా ఎఫెక్టివ్గా అనిపించింది, జనంలోకి కూడా బాగా పోయింది, స్కూల్ పిల్లలు బాగా దాన్ని తీసుకుంటున్నారు. తర్వాత ఇదొక పుస్తకం, విజ్ఞాన పదంలో విజయ ఘట్టాలు. ఇందులో నేనేం చేశానంటే అసలు అక్షరాలు ఎట్లా మొదలైనాయి, ధ్వనులు ఎట్లా మొదలైనాయి, భాష ఎట్లా వచ్చింది, ఆ తర్వాత పరిణామాలు ఎట్లా జరిగాయి, ఇంకా తర్వాత కాలంలో టెలిఫోన్లు అయితే, రేడియోలు అయితే, సైకిళ్ళు, మోటార్ బైక్స్, కార్లు, వ్యాక్సినేషన్లు, మెడిసిన్స్, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఎట్లా ఆవిష్కరణలు జరుగుతూ వచ్చాయి అని ఒక ల్యాండ్ మార్క్స్ పెట్టుకొని కొంతమందిని గురించి తీసుకొని నేను ఇందులో రాస్తూ పోయాను ఆ పరిణామ క్రమాన్ని. ఇక్కడ మనకు పనికొచ్చే విషయం ఒకటి చెప్తాను, ఏంటంటే మన జ్యోతిష్యులు వాళ్ళకు వాళ్ళే డబ్బా కొట్టుకుంటున్నట్టుగా ఈ జ్యోతిష్య శాస్త్రం అంతా భారతదేశంలో ఎవడు మన పూర్వీకులు రాసింది కాదు. బాబిలోనియన్లు మొదలుపెట్టారు. అది బాబిలోనియన్లు వాళ్ళు రాసి పెట్టింది తెచ్చుకొని వీళ్ళు ఇది మాది అని వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. ఇది వీళ్ళది కాదు, వీళ్ళ పూర్వీకులు ఎవరు రాయలేదు. అంటే మనిషి ఒక దశలో ఆస్ట్రానమీ డెవలప్ అయింది, ఆస్ట్రాలజీ కూడా డెవలప్ అయింది. చూడండి, ఇప్పుడు ఆస్ట్రానమీ మీద పోయినవాడు వాడు సైంటిస్ట్ అయ్యాడు, దీన్ని పట్టుకున్నాడు మూఢభక్తుడు అయ్యాడు. ఆ రకంగా మనిషి స్ప్లిట్ అయిపోయి 2 రకాల వాదనలు ఏవైతే జరిగాయో అవి జరుగుతూ వచ్చాయి. మనం ఏంటి అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాము. ఇప్పుడు కాలక్రమంలో అవి వచ్చినాయి, అవి ఎంతవరకు ఉపయోగము, ఎంతవరకు ఈ సమకాలీన జీవితానికి ఉపయోగం లేదు అనేది ఆలోచించుకుంటూ ఏది ఎక్కడ వదిలేయాలో అది అక్కడ వదిలేసుకుంటూ రావాలి. అందుకని ఆ బాబిలోనియన్లది, ఈజిప్షియన్లది ఆ చరిత్ర అంతా నేను అప్పట్లో రాశాను. ఇది కూడా 3-4 ప్రింట్లు అయింది. 4వ ముద్రణ మొన్న 16లో అయింది. అంతకుముందు 4 నాకు సంవత్సరాలు గుర్తులేవు. ఇదొక వినూత్నమైన ప్రయోగము, కాలాన్ని వెనకేసిన మనిషి. ఈ కాలాన్ని వెనకేసిన మనిషి అంటే నా ఉద్దేశం ఏంటంటే, ముందు పేజీలోనే ఒక ఇచ్చాను, కొన్ని శతాబ్దాలు కాలం వెనక మనిషి, కొన్ని శతాబ్దాలు కాలం వెనక మనిషి, మరికొన్ని శతాబ్దాలు కాలం వెంట మనిషి, ఇక ముందు కాలాన్ని వెనకేసే మనిషి. అంటే హ్యూమన్ అచీవ్మెంట్స్, మానవ ప్రగతి ఇంకా వేగంగా పోతున్నాడు కదా, ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది వ్యాసాలు కాదు, కవిత్వం కాదు, కథ కాదు, నాటిక కాదు, అన్ని సాహితీ ప్రక్రియల్ని ఉపయోగించి ఒక ఎక్స్పెరిమెంట్ చేశా. ఇందులో ఒక కవితలాగా మొదలవుతుంది, మధ్యలో సంభాషణలు వస్తాయి, తర్వాత రచయిత వచ్చి కొన్ని విషయాలు చెప్తాడు ఉపన్యాసంలాగా, తర్వాత పోయి మళ్ళీ ఒక డ్రామాలాగా కొన్ని క్యారెక్టర్స్ వచ్చి మాట్లాడతాయి. ఇట్లా రకరకాల అన్ని సాహిత్య ప్రక్రియలు కలగలిపి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కాలాన్ని వెనకేసే మనిషి రాబోతున్నాడు అని చెప్పడానికి నేను ఈ పుస్తకం రాశాను. ఇది కూడా ఇంటలెక్చువల్స్ ప్రపంచంలో చాలా బాగా పోయింది, చర్చనీయాంశం అయింది, బాగా చదువుతున్నారు ఇది కూడా. అందువల్ల సరే, ఇక్కడ నిత్య జీవితంలో, సామాజిక జీవితంలో వైజ్ఞానిక స్పృహ ఎంత అవసరము అనే విషయం మీద ఒక 30 వ్యాసాలు ఉండుంటాయి. ఇందులో వీళ్ళు వేశారు, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు, నవచేతన వాళ్ళు వేశారు. ఇది కూడా ఈ మధ్యనే వచ్చింది, 2 ఏళ్ల కింద వచ్చినట్టుంది, 2015. ఇవన్నీ పాపులర్ సైన్స్లో ఇవన్నీ చేస్తూ ఉండగా నవ తెలంగాణ పత్రిక మొదలగానే వాళ్ళు రెగ్యులర్గా రాయమన్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే నవ తెలంగాణలో చాలామంది చదువుతూనే ఉన్నారు నా రెగ్యులర్ శీర్షిక. అయితే పాఠకుల నుండి వచ్చే ప్రతిస్పందనను వాళ్ళు గుర్తించి వెంటనే పుస్తకం వేయాలి మనము అని నన్ను అడిగితే 30 వారాల్లో వచ్చిన వ్యాసాలని ఒక క్రమంలో పెట్టి నేను ఇస్తే 40వ వారంలో దీన్ని మార్కెట్లోకి తెచ్చారు. దీనికి నేనేం పెట్టానంటే, మానవవాదం నవవాదం, జీవన నినాదం, హ్యూమనిజం స్లోగన్ ఆఫ్ లైఫ్ అనేది ఇది చేశాను. దాని ముఖ్యమైన టాపిక్స్ నేను విషయాన్ని 3 భాగాలుగా చేశాను. మొదటి భాగంలో మనిషి గురించి ఎలివేట్ చేసి చెప్పాను. మనిషిని మనము ఎందుకు గుర్తించాలి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏమిటి,
ఇక్కడ మనిషి అంటే ఒక్క మనిషి గురించి కాదు, మొత్తం మానవ సమాజం గురించి. ఒక మనిషి అని ఎందుకు అంటామంటే యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది హ్యూమన్ రేస్. మనిషి అంటే ఇక్కడ మనుషుల గురించే, మానవ సమాజం గురించే, మానవ జాతి గురించే మనం మాట్లాడుతున్నాం. అందువల్ల మొదటి భాగంలో మనిషి అని ఒక 10 వ్యాసాలు రాశాను. తర్వాత రెండవ భాగంలో దేవుడు అని ఒక 6-7 వ్యాసాలు ఉన్నాయి. తర్వాత ఒక 20 వ్యాసాల దాకా సైన్సు అనే విభాగంలో ఉన్నాయి. మనిషి, దేవుడు, సైన్సు అని 3 భాగాలు చేశాను. ఈ సైన్స్లో చాలా ఉన్నాయి. మతానికి సైన్స్కు ఎందుకు తేడాలు వస్తాయి, ఎందుకు ఈ కళలు, ఎందుకు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎందుకు ఉన్నాయి అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చర్చించుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ మనిషి మీద చెప్తాను మీకు. మనిషే ఒక అద్భుత శక్తి అని చాటండి.